24 అవర్స్లో జరిగినటువంటి క్రికెట్ న్యూస్ డిస్కస్ చేయబడును. జరిగినది జరుగుతున్నది డిస్కస్ చేయబడును. నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుండి. నచ్చకపోతే మాత్రం కన్స్ట్రక్టివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి T20 మ్యాచ్ కాల్ ఆఫ్ అయిపోయింది వర్షం పడడం వల్ల. సో 5 ఓవర్లు అప్పుడు కొద్దిగా వర్షం పడ్డది, మళ్ళీ 10 ఓవర్లు వచ్చేసరికి మళ్ళీ వర్షం పడ్డది. సో ఇంకా వర్షం తగ్గకపోయేసరికి కాల్ ఆఫ్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఇండియా 97 రన్స్ కొట్టింది, టాస్ ఓడిపోయింది అండ్ బ్యాటింగ్కి వచ్చి 97 రన్స్ కొట్టింది. ఓకే, అట్లనే మన ఇండియన్ స్క్వాడ్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డికి మళ్ళీ ఒక ఇంజరీ జరిగింది. ఆయనే ఫస్ట్ 3 T20 మ్యాచెస్కి అవైలబుల్గా ఉండడంట. సో ఎలాంటి రిప్లేస్మెంట్ అయితే ప్రకటించలేదు ఇంతవరకు, ఉన్న టీమే కంటిన్యూ అవుతుంది. ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చేసరికి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ అవుతుంది కదా. సో ఫస్ట్ మ్యాచ్ లోపల న్యూజిలాండ్ గెలిచింది, సెకండ్ మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ గెలిచింది. అయితే ఈసారి ఇంగ్లాండ్ చాలా చిన్న టోటల్ అయినటువంటి 170 ఆడ్ రన్స్ పెట్టేయడం వల్ల న్యూజిలాండ్ ఈజీగా గెలిచేసింది. వాళ్ళ ఇంజురీ రీప్లేస్మెంట్ అయినటువంటి టిక్నర్ రైట్ ఆన్ ఫాస్ట్ బౌలర్, చాలా టాల్ ఉంటాడు, అయినే 4 వికెట్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 మ్యాచెస్ జరుగుతున్నాయి కదా. నిన్న డిస్కస్ చేసాం బాబర్ అజామ్ వచ్చేసిండు నెంబర్ 3లోకి అని. బాబర్ అజామ్ వచ్చినా కూడా మ్యాచ్ ఓడిపోయింది. ఐ థింక్ అరౌండ్ 55 రన్స్తో ఓడిపోయింది. అయితే దీంట్లోపల సౌత్ ఆఫ్రికా తరపున జార్జ్ లిండే అని లెఫ్ట్ హ్యాండెడ్ హార్డ్ హిట్టర్ ప్లస్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో ఆయనే బోత్ బ్యాట్ అండ్ బాల్ కంట్రిబ్యూట్ చేస్తే ఆ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచేసి ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చేసింది. సో అది ఇంటర్నేషనల్ క్రికెట్. ఇంకొకటి ఒక మంచి స్పోర్ట్స్మెన్షిప్ జరిగింది. అదేంటంటే రుతురాజ్ గైక్వాడ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది మొన్న. దేనిపైన మహారాష్ట్ర వర్సెస్ ఛత్తీస్గఢ్ మ్యాచ్ లోపల ఫస్ట్ ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ కొట్టాడు కదా, సెకండ్ ఇన్నింగ్స్లో పృథ్వీ షా డబుల్ సెంచరీ కొట్టాడు. అయితే ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీకి గాను ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తే గైక్వాడ్ పృథ్వీ షాతోని ఆ అవార్డు పంచుకున్నాడు. అదొక మంచి స్పోర్ట్స్మెన్షిప్ అని చెప్పాలి. సో ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి క్రికెట్ న్యూస్ ఇవ్వండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.